చేసుకుంటారా, సక్సెస్ అవుతారా లేదా అనేది మనకు ఎలక్షన్లు అయిపోతే కానీ తెలియదు. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు ప్రతిపక్షం చేస్తున్న వాటిని వాళ్ళ మేనిఫెస్టో ముందు పెట్టుకొని మీరు ఇది చేయలేదు, అది చేయలేదు, టైం చేయలేదు. నేను స్కిప్ అవుతుందండి. యా సార్ ప్లీజ్. సో మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఓకే, బట్ గతంలో మీరు చేసినటువంటివి కూడా ఉన్నాయి కదా, వాటిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. సర్పంచ్లకు బిల్లులు చేయలేదు, సర్పంచ్లకు నిధులు విడుదల చేయలేదు, కనీసం గ్రామ పంచాయతీలు నడుపుకునడానికి గతంలో సర్పంచ్లు ఆస్తులు బంగారాలు తాకట్టు పెట్టి ఆత్మహత్యలు జరిగినాయి. కొంతమంది అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి, సెక్యూరిటీ గార్డ్ లాగా కూడా సర్పంచ్లు పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ అంశాలు మిమ్మల్ని నిలబెడతాయి అనుకుంటున్నారా, వాళ్ళ వ్యతిరేకత మీద డిపెండ్ అయి ఉన్నారా? శ్రీకాంత్ గారు, మనం ఇక్కడ ప్రధానమైన విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటంటే గతంలో మేము ఏదైనా పని చెయ్యకపోతే ఏ పార్టీ అయినా మాతో పాటు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పక్షము ప్రతిపక్షంలోకి వచ్చిందంటే ప్రజలు మా పరిపాలనని సాటిస్ఫై కాలేదు అనేది వాస్తవం కొంతవరకు. సో అదే విధంగా పూర్తిగా చెప్పేదినండి. అయితే ఎవరు ఎప్పుడు ఒకే అధికారాన్ని పట్టుకొని వేలాడే స్థితి ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఉండదు. అయితే మేము మేనిఫెస్టో వాళ్ళది ముందు పెట్టి మీరు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు అని అంటే మా తప్పొప్పుల్ని లెక్కలోకి తీసుకొనే ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అంటే మేము కొన్ని తప్పులు చేశాము, వాళ్ళకి అర్థమైంది, ఇది కాదు బెటర్గా కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. దీంట్లో అయితే నిర్వివాదం కదా, దీంట్లో ఎటువంటి వివాదం లేదు కదా. మీరు అసలు డైరెక్ట్ గా మీరు దయచేసి కొంచెం ఆగండి, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా సూటిగా ఉంది, నేను నా సమాధానం కూడా సూటిగా వినండి. ఎందుకనంటే మేనిఫెస్టోని ముందు పెట్టుకున్నాము అని అంటే మేము గతంలో జరిగిన వైఫల్యాలు మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అదే ప్రజలకు నువ్వు కొత్త హామీలు ఇచ్చి ఆ హామీల్ని అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ చెవులలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినావు కాబట్టి మేము ఆ ప్రశ్నల్ని మీరు ఇస్తానన్నారు కదా, ఇస్తానన్న అంశాలు ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పేసి అని అంటున్నాం. అదేవిధంగా అమలు చేయట్లేదు అనేది ఒకటైతే మేము వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, ఇప్పుడు 365 రోజులకు వస్తా ఉంది. సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చడం వేరు, అనౌన్స్మెంట్ వేరు, అమలు చేయడంలో వేరు. చాలా సందర్భాల్లో అమలు కూడా చేయరు, కొన్ని సంక్షేమ పథకాలు గాలికి వెళ్ళిపోతాయి. ఈ స్కూటీలు, తులం బంగారాలు నాకు తెలిసి అట్లాంటివి నిరుద్యోగ భృతి అదే లెక్క చేశారు. నేను చెప్పేదినండి, ఇప్పుడు ఆ రోజు భృతి లెక్కలోకి వచ్చింది, యువతకు భృతి లెక్కలోకి రాలేదా? దాంట్లో విమర్శ లేదా? యువతకు విమర్శ ఉంది. ఈ రోజు తులం బంగారం విషయంలో విమర్శ ఉండదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంటది. తులం బంగారం విషయంలో ఉంటది, 1,00,000 రూపాయలు ఉంటది. ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఎన్ని లక్షల వివాహాలని ఎన్ని లక్షల మందికి ఇచ్చారు వీళ్ళు? ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇది నెగిటివ్ కావడానికి అవకాశం లేదా? అదేవిధంగా రుణమాఫీకి మేము ఖచ్చితంగా రాగానే మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ 2 లక్షలు ఇప్పుడు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోరండి, మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నది వాళ్ళు కాబట్టి మేము అడుగుతున్నాం. 9వ తారీఖు మీరు ఇస్తాను అంత గట్టిగా చెప్పారు కాబట్టి చేయండి అని అంటున్నాం. దానికి ఎంత? రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు కావలిస్తే వీళ్ళు ఇప్పుడు మొత్తం 18,000 కోట్లు ప్లస్ నిన్న ప్రకటించిన 2,000 కోట్లు, ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా ఆఫ్టర్ సంక్రాంతి అంట. నేనేమంటున్నానంటే అసలు బడ్జెట్ లేదు, బడ్జెట్ క్రియేట్ చేస్తున్నారు, మీరు కొంచెం ఆగాల. బడ్జెట్ లేదన్న సంగతి ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి, నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి తెలియదా? బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత కేటాయిస్తున్నాము, ఎంత ఇవ్వడానికి అవకాశం ఉంది, ప్రజలకు మనం ఏ విధంగా మనం అందించడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించే అవకాశం లేదా? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడినరా? అది చెప్పాలి సమాధానం. పిఎస్సీ అనేది ఒకటి ఉంటుంది కదా, పిఎస్సీ అనేది ఒకటి ఉంటుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్పదలుచుకొని రేపు ఎలక్షన్స్ లో వాళ్ళ విషయాలు బయట మేమెందుకు చెప్తాం? మీరు చెప్పారు కదా, ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము నిజం చెప్పినావా అబద్ధం చెప్పినావా ప్రజలు ఏం నమ్మిరు అనేది కావాలి.
మేము నిజం చెప్పినామా అబద్ధం చెప్పినామా ప్రజలు ఏది నమ్మిరు మీ మాట నమ్మిండ్రు మీ మాట నమ్మినప్పుడు మేము తప్పు చేసినామా ఒప్పు చేసినామా ఇప్పుడు మళ్ళీ తెలుసు రైతు భరోసా విషయంలో 22,800 కోట్ల రూపాయలు కావాలి 22,800 కోట్ల రూపాయలు అయితే 7,600 కోట్ల రూపాయలు కేటాయించారు 7,600 కోట్లు కేటాయించి 15,200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పరిస్థితి ఈరోజు కూలీలకు రైతులకు కౌలుదారులకు మేము ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు. అవునా నేను తను మాట్లాడుతున్నప్పుడు చాలా అంశాలు నాకు ఉన్నాయి. అడ్డు చెప్పలేదనంటే నువ్వు మాట్లాడిన తర్వాత నేను పరిపూర్ణంగా మాట్లాడదామని నేను అడ్డు చెప్పలేదు. 14,400 కోట్ల రూపాయలు కూలీలకు ఇస్తామని చెప్పి అన్నారు, రూపాయి కేటాయించలేదు. మోసం ఎంత? 14,400 కోట్ల రూపాయలు. అదేవిధంగా వరి బోనస్ ఎంత ఇస్తామని చెప్పేసి అన్నారు, ఎండాకాలం 3,700 కోట్ల రూపాయలు 750 కోట్ల రూపాయలు ఎండాకాలం ఇవ్వలేదు, జీరో. ఈ రోజు వానాకాలం ఇచ్చిండ్రు, అది 7,650 కోట్లకు 25 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 25 కోట్ల రూపాయలు ఇచ్చారండి. ఎస్, అది ఒక ఎగిరిపోయింది కదా, 3,750 కోట్ల రూపాయలు ఎగిరిపోయింది. ఇది చిట్టా, ఇది మేము చెప్తున్నది కాదు, మీ అధికారిక ఎందుకు మీ చిట్టా ఎండాకాలంలో ఎగ్గొట్టడం వాస్తవం కదా. మీరు వినండి, 1,53,00,000 ఇచ్చిన మాట వాస్తవం, నేను అంగీకరించలేదు. నేను అదే చెప్తున్నాను, నేను ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఎండాకాలం ఇవ్వలేదు, వానాకాలం ఇచ్చిండ్రు. ఆ వానాకాలంకు కూడా కావాల్సిన 7,650 కోట్ల రూపాయలు 7,650 కోట్ల రూపాయలకు కేవలం 25 కోట్ల రూపాయలు. కొంచెం వినాలి. అదే విధంగా వ్యవసాయ రంగానికి వీళ్ళు కేటాయిస్తారన్న 3 లక్షల రూపాయల వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చిండ్రా? వీళ్ళు విజయోత్సవ సవాలు జరుపుకుంటున్నారు కదా, ఇవ్వలేదు. అంటే ఈ ఎన్నికల్లోపు ఈ సంవత్సరంలోనే ఇవన్నీ జరగాల్సినవి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వెంటనే కుర్చీ పోవట్లేదు కదా, వెంటనే కుర్చీలోకి వెళ్ళి దిగిపోవట్లేదు. నేను అట్లా అనట్లేదు. నేనేమంటున్నానంటే ఒక రోడ్ మ్యాప్ ఉంటది కదా, ఒక రోడ్ మ్యాప్ ఉంటది కదా, రోడ్ మ్యాప్ ఉంటది కదా, ఆ రోడ్ మ్యాప్ ఈ రోజు ఈ సంవత్సర కాలంలో మీరు రోడ్ మ్యాప్ ని రవికుమార్ గారు అవకాశం ఉందా? మాట్లాడుతున్నారు కదా రవికుమార్ గారు, ఒకవైపు రోడ్ మ్యాప్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ లేదా అంటే లేదు, కరెక్ట్ రోడ్ మ్యాప్ తోటే పోతున్నాం. సంక్రాంతి డెడ్ లైన్ కి రైతులు మొత్తాన్ని కూడా తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తోంది. అందులో రైతులంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, సో గతంలో ఉన్నటువంటి పెండింగ్లు కానీ, ఇంకా ఏ అంశాలతో ముందుకెళ్తున్నారు. సో ఓవరాల్ గత ప్రభుత్వం చేసినటువంటి, గత ప్రభుత్వంలో సర్పంచులు పడ్డటువంటి అంశాలను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రైతు పండుగ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ లోకల్ నెట్వర్క్ లేదు, లోకల్లో కేంద్ర ఎన్నికలకు అంటే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుంది, బట్ ద గ్రౌండ్ మాత్రం భారతీయ జనతా పార్టీ అంత యాక్టివ్ గా లేదు అన్నది ఈ చర్చలో మనకు వచ్చినటువంటి అంశం. అందే సత్యం గారు ఇందాక అంశాలు లేవనెత్తారు, మీరేం చెప్తారు? ఒక అంశాన్ని మనము గుర్తు చేసుకోవాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు సంవత్సర కాలం కాంగ్రెస్ పాలన కావచ్చు, ఈ రెండు పార్టీల చేతిలో అత్యంత దారుణంగా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామాల్లో యువత, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులు అత్యంత దారుణంగా ఈ రెండు పార్టీల చేతుల్లో మోసపోయినారు. బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, కాంగ్రెస్ పాలనలో కావచ్చు. బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా మోసపోయినా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం నుంచి ఏ విధంగా మోసం చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈ ఇద్దరు కలిసి చేసినటువంటి మోసాలని మేం చెప్తున్నాం. మేమేమంటున్నాం అంటే ఒక్కసారి ఈ రెండు పార్టీల చేతిలో మోసపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తారా? అందులో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇస్తారా? ఎందుకు ఇస్తారని చెప్తా. నియోజకవర్గాలలో ఎక్కడ ఉపయోగపడదో చెప్పండి. తెలంగాణకు ప్రత్యేక హోదా ఉందండి, ప్రత్యేక హోదా కింద గవర్నమెంట్ ప్రకటించింది. తెలంగాణకు మీరు ఏం కేటాయించారో చెప్పండి. తెలంగాణ మీరు ఏం కేటాయించారో చెప్పండి. వ్యతిరేకించింది తెలంగాణ, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ
బాగుపడుతుంటే ఓరవట్లే. తెలంగాణ బాగుపడుతుంటే ఓరవట్లే. బీజేపీ ఎప్పుడు యాంటీ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీకి పంచాయతీల గురించి మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలా? కేంద్ర శ్రీకాంత్ గారు, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందని చెప్పేసి మొన్ననే పార్లమెంటు సమావేశాల్లో బయటపడ్డది. ఈ ప్రత్యేక హోదాకు కావాల్సిన డబ్బులు వీళ్ళు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో వీళ్ళ పాత్ర ఏంది? ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్లో వీళ్ళ ఎంపీల పాత్ర ఏంది? శ్రీకాంత్ గారు, చర్చ చేయాలనుకున్నారు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వండి మీరు ప్లీజ్. రవికుమార్ గారు మాట్లాడేటప్పుడు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను మీకున్నటువంటి ఆయుధాలు ఏంటి అన్నది నా ప్రశ్న. నా ప్రశ్న మాట్లాడేటప్పుడు అని మాట్లాడేవాళ్ళు కదా, వీళ్ళు అడ్డం వస్తుంది డిబేట్ అన్నప్పుడు అందరూ మాట్లాడతారు. రవికుమార్ గారు, మీరు ఇవన్నీ వద్దండి. మీరు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు కేటాయించారో చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? మధ్యలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో పాత్ర ఏంటి? చెప్పండి. సబ్జెక్ట్ అని చెప్పుకోవాలి. రవికుమార్ గారు బాబు వాయిస్ పోదు, నేను మాట్లాడే వాయిస్ పోదు. సబ్జెక్ట్ రండి రవికుమార్ గారు, సబ్జెక్ట్. సార్ శ్రీకాంత్ గారు, నేను చెప్తున్నా, పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పంచాయతీ రోడ్లకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పంచాయతీ భవనాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పంచాయతీలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలకు, అది శ్మశాన వాటికలు కావచ్చు, ఉద్యాన వనాలు కావచ్చు, వాటన్నిటికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. సైడ్ కాలువల దగ్గర నుంచి, కరెంటు పోల్ దగ్గర నుంచి, కరెంటు పోల్కి పెట్టే బల్బుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. రైతులకు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన మద్దతు ధర కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ప్రభుత్వం కాదు. ప్రతి మనిషికి 5 కిలోల రూపాయలు, 5 కిలోలు బియ్యం ఇస్తున్నటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అవకాశం బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారా? నేను ఏమంటున్నా, దారుణంగా మోసపోయి బీజేపీ పాలన వచ్చినాక దారుణంగా మోసపోయారు ప్రజలు. సిబిఐని పెట్టుకొని ప్రజల్ని మొత్తం మోసం చేస్తున్నది బీజేపీ. దమ్ముంటే నువ్వు ఈడీ సిబిఐని వదిలేసిరా. నేను ఒకటే అడుగుతున్నా శ్రీకాంత్ గారు, ఈడీని సిబిఐని కాక బీజేపీ చేతుల నుంచి తీయండి. ఒక్క రాష్ట్రంలో బీజేపీ డిపాజిట్ వస్తుందేమో నేను ప్రశ్న చెప్తాను. Thank you. నాయకుడు గట్టిగా మాట్లాడితే ఈ అర్బన్ నక్సలైట్ అని మాట్లాడతారు. ఎవరన్నా గట్టిగా మాట్లాడి చర్చిస్తే వాళ్ళ మీద దాడులు చేపిస్తారు. ఈడీ దాడులు. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, రామారావు గౌడ్ గారు, అట్లాగే అందే సత్యం గారు.